క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నిజానికి ఆంధ్ర ఇష్యూస్ నడుపుతున్నప్పుడు తెలంగాణ ఇష్యూస్కి వెళ్ళం కానీ బట్ ఆ సన్నివేశం, ఆ పాప, చిన్న పాప, బహుశా 4-5 ఏళ్ళు కూడా ఉంటాయో ఉండవు, ఆ పాప మాట్లాడిన తీరు చూసి మాబోటి వాళ్ళకి కళ్ళు చెమ్మగిల్లాయి, కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి. అయ్యా రేవంత్ రెడ్డి గారు, బహుశా నేను గుర్తుండే ఉంటాను, లేదా గుర్తు లేకపోయినా కూడా ఒకసారి దయచేసి మాబోటి వాళ్ళ మాట వినండి. మాబోటి వాళ్ళ మేమేం చెప్తున్నామో ఆలకించండి. మాకు మీ మీద ఎలాంటి వ్యతిరేకత లేదు. బహుశా నేను మీకు గుర్తుందో లేదో, నేను ఆ రోజుల్లోనే మీరు పీసీసీ ప్రెసిడెంట్ అయిన వెంటనే ఒక అడుగు దూరంలో సీఎం పోస్ట్కి దగ్గరికి వచ్చాడని వ్యాసం రాసిన వ్యక్తుల్లో నేను కాబట్టి మీ మీద నాకేం ఎలాంటి వ్యతిరేకత లేదు. కానీ బట్ ఇటీవలి కాలంలో మీరు హైడ్రా పేరుతో చేస్తున్నటువంటి విధ్వంసం, ఒక పక్కేమో మీ గురువు చంద్రబాబు నాయుడు గారు ఆకాశంలో ఇల్లు కడతామా అంటూ వరదలు వచ్చి గందరగోళం అవుతున్న అమరావతిలోనే నేను ఇల్లు కడతాను, కృష్ణానది గర్భంలోనే నేను ఉంటాను అని ఆయన అక్కడ అరాచకంగా గందరగోళాలు చేస్తుంటే మతపరంగా ఇతరత్ర, ఇక్కడ మీరేమో పేదల ఇళ్ళు కూలుస్తున్నారు. పేదల ఇళ్ళకి టైం కూడా ఇవ్వరా? ఏమిటి అరాచకం? అయ్యా విధ్వంసం మీరు వరదలకు రాకుండా జాగ్రత్త పడండి, తప్పేం కాదు. కానీ ఆ వరదలు వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించండి. మీరు ఇందిరమ్మ ఇల్లు కడతానంటున్నారు కదా, కట్టండి. కట్టిన తర్వాత వాళ్ళకి మార్చండి. ఏం కొంపనిపోయేం లేదు. ఇన్నేళ్లుగా భరించిన వాళ్ళు ఈ వరదల సమస్యను ఇంకో కొద్ది రోజులు భరించలేరా? పేదల ఇళ్ళు కూల్చేటప్పుడు వాళ్ళు పేదలన్న సంగతి మర్చిపోండి. బహుశా నేను ఎక్కడో విన్నాను, మీరు 2000 ఎకరాలు భూస్వాములకు సంబంధించిన కుటుంబానికి సంబంధించిన వాడిని అని. అయితే ఉండొచ్చు, చాలా సంతోషం. కానీ ఎంత పెద్ద భూస్వామి అయినా పేదల గురించి కూడా ఆలోచించాలి కదా. పేదల కష్టాలు, ఇందిరమ్మ ఇళ్ళు కడతానంటున్నారు, 15,000 ఇళ్ళు కడతానంటున్నారు, సంతోషం. 15,000 ఇళ్ళు కూల్చే, మరోవైపు 15,000 ఇళ్ళు కూలుస్తానంటే ఎట్లా? అది కూల్చే ముందు పేదల కష్టాలు, వాళ్ళు ఎట్లా సోషల్ మీడియాలో మిమ్మల్ని తిడుతున్నారో విమర్శిస్తున్నారో, వాళ్ళ చిన్న పాప ఆ రకంగా మాట్లాడిందంటే మీరు ఆలోచించుకోండి. మీరు రంగనాథ్ గారిని పెడతారో ఇంకొకళ్ళని పెట్టుకుంటారో, ఇదేదో నేను ఆ మాట అనకూడదు కానీ పిచ్చి పెట్టినట్టు ఎక్కడ పడితే అక్కడ కూల్చేయటం, ఇది చెరువు పక్కన ఉన్నాయని చెప్పేసి కూల్చే ముందు పేదలకు సంబంధించి వాళ్ళకి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయండి. వాళ్ళకి 5 లక్షలు పరిహారం ఇస్తున్నారు కదా, అవన్నీ ఇవ్వండి. లేదా పరిహారం అంటే వాటేమి ఇల్లు కట్టుకునే వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు కడతానంటున్నారు కదా, వాళ్ళకి కట్టించిన తర్వాత వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత మీరు ఏమైనా చేయండి, తప్పేం కాదు. కానీ అసలు ఆయన ఎవరో ₹1 కోటి సామాగ్రి అంట, ఆ సామాగ్రి తీసుకోనియకుండానే చిన్న మిషన్ పెట్టుకుని నడుపుతుంటే మీ పోలీసులు వెళ్ళి ఇంత అరాచకం చేస్తున్నారంట. అది మంచిది కాదు, మీకు మంచిది కాదు, కాంగ్రెస్ పార్టీకి మంచిదిగా గెలుపోవటం ఉండొచ్చు. మళ్ళీ మీరు గెలుస్తారా లేదా అది వేరే విషయం, నేను దాని జోలికి వెళ్ళట్లేదు. కానీ కేటీఆర్ గారు వాళ్ళంతా ఏమంటున్నారు, మీరు కొందరి పట్ల ఒక రకంగా, కొందరి పట్ల ఇంకో రకంగా వ్యవహరిస్తున్నారు, పేదల పట్ల చాలా అన్యాయంగా వ్యవహరిస్తున్నారనే విమర్శకి మీరు ఆస్కారం ఇవ్వద్దు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పథకం ఇవన్నీ వచ్చినాయి, మేము మాబోటి వాళ్ళం అవన్నీ చూసాం. పేదల కోసం పనిచేసిన ఇందిరాగాంధీ గారు పెట్టిన పార్టీకి ఈ రకంగా పెద్దవాళ్ళందరికీ ఏమో ఒక రకంగా లేదు. బహుశా నాగార్జున గారి మీద మీకు కక్ష లేకపోతే సెలబ్రిటీ అని ఆయన చెప్పబెట్టకుండా కూల్చారు, అది అక్కడ అవసరం ఉన్నా లేకపోయినా అది వేరే విషయం. కానీ మిగతా చోట్ల ఈ రకంగా బ్యాంకుల వాళ్ళు ఇప్పుడు చూడండి, ఇండియన్ ఎక్స్ప్రెస్, విక్టిమ్స్ వెంట్ యాంగర్ ఎట్ హైడ్రా ఫర్ డెమాలిషింగ్ హౌసెస్ బిల్ట్ విత్ గవర్నమెంట్ నాడ్. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్న వాటిని కూల్స్తున్నారు, పర్మిషన్ తీసుకున్న వాటిని కూడా కూలుస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అయినా కూడా హైడ్రాకి ఫుల్ ఫోర్స్ ఇస్తారంట. ఇంకెంతమంది ఇళ్ళు కూలుస్తారు ఏమిటో ఈ గోల. బ్యాంకుల లబోదిబో అంట. హైడ్రా కూల్చివేతలతో 100 కోట్ల రుణాలు ఆవిరైపోయినాయి, మాకు రావాల్సిన బకాయిలు 2,000 కోట్లకు పైగాని బ్యాంకుల వాళ్ళు గొడవ అంటాం. అంటే అన్ని పర్మిషన్లు ఉంటేనే కదా వాళ్ళు ఇచ్చేది. మరోవైపు సరే మీకు అనుకూలమైనట్టుగా వ్యవహరించి ప్రజల సగంగా వదిలేసినటువంటి కొన్ని పత్రికలు బ్రహ్మాండంగా ఇస్తున్నాయి, సంతోషం, మీరు మంచి పనే. 15,000 ఇళ్ళు కడతానన్నారట మూసి వాళ్ళకి, ఓకే మంచిది. కట్టిన తర్వాత ఏదైనా చేయండి, తప్పేం కాదు. ఇక బెదిరించి కాదు బుజ్జగించండి. మరి ఎంతకాలం ఎందుకు బెదిరించారు, ఎందుకు ఇట్లా కూల్చేశారు, ఆపరేషన్ మూసి అని ఇంకో పత్రిక రాసుకుంది. సరే, ఈ పరిస్థితులన్నీ గమనించి అయ్యా రేవంత్ రెడ్డి గారు, మాబోటి వాళ్ళ విజ్ఞప్తి, మేమే రాజకీయ పార్టీకి సంబంధించి కానీ లేదా నాకు వ్యక్తిగత రాగద్వేషాలతో చెప్పట్లేదు, ఆ చిన్నారి పాప బాధపడిన తీరు చూసి మాబోటి వాళ్ళం మేము చాలా బాధపడుతున్నాం. పిల్లల చదువులు పాడు చేసేయద్దు,
పేదల బతుకుల్ని చెతమొద్దు. దయచేసి అన్ని ఏర్పాట్లు చేసుకుని మీ ఇష్టం ఏమైనా చేసుకోండి. అక్కడ ఆయన ఆకాశంలో కడతామంటాడు, ఇక్కడేమో ఇళ్ళు కింద చెరువు పక్క ఇళ్ళు ఉన్నాయి మీరు అంటారు. ఏమిటి మీ గురు శిష్యులు ఇద్దరు తెలుగు రాష్ట్రాల్లో మీరు అప్రతిష్ట పాలు కావద్దని ఒక్కసారి నా విజ్ఞప్తి వినాలని. వింటారో లేదో నాకు తెలియదు, కానీ నా బాధ్యతగా నేను ఈ కార్యక్రమం, నేను 50 ఏళ్ళుగా ఈ ఫ్రీ ఫీల్డ్లో ఉన్న జర్నలిస్ట్గా ఈ విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ తర్వాత వినటం వినకపోవటం మీ ఇష్టం.